మేడం. హాయ్. ఆర్జీవి గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఓల్డ్ సినిమాస్ బాగున్నాయి. ప్రస్తుతానికి ఒక శివానే కానీ, ఒక సత్యానే కానీ, మిగతా ఒక క్షణమే కానీ, తర్వాత అప్పుడు నేను చిన్నపిల్లని, ఆ సినిమాలు బాగున్నాయి ప్రస్తుతానికి. వాటిల్లో ఒక స్టోరీ ఉంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక పాలిటిక్స్ ఎంటర్టైన్మెంట్ ఉంది. రఘువరన్ గారు లాంటి మంచి మంచి విలన్లతోటి చేపించారు. తర్వాత జగపతి బాబు గారితో గాయం చేశారు. ఇటువంటి వాటిల్లో కూడా ఇటువంటి మూవీస్ తీస్తే ఆయన కూడా ఒక సినిమా పరంగా మళ్ళీ. సో రీసెంట్ గా ఆయన అదే కామెంట్ చేశారు, మధ్యలో తీసిన చిన్న చిన్న సినిమాలు కాకుండా ఒక స్టార్ ను పెట్టి మంచి పాత సినిమాల లాగా కమర్షియల్ సినిమాలు తీస్తానని చెప్పేసి అంటున్నారు. అట్లాంటి ఆర్జీవి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? సంతోషంగానే ఫీల్ అవుతాం. ఆర్జీవీయే కావాలి. ఇప్పుడు వస్తున్న ఆర్జీవి, ఇప్పుడు వస్తున్నటువంటి కామెంట్లు చేసేటువంటి ఆర్జీవి ఒక డైరెక్టర్ గా అతను ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారో, అతను ఎటువంటి అవమానాలను ఎదుర్కొన్నారో, అతను ఎటువంటి చెడు అభిప్రాయాలను ఎదుర్కొన్నారో ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా డౌన్ అయిపోయారు. ప్లస్ అతను కూడా ఆ సినిమా పరంగా కృంగిపోయారు. అలా కృంగిపోకుండా ఒక శివ లాంటి స్టోరీస్, ఒక గాయం లాంటివి, ఒక సత్య లాంటివి, తర్వాత ఒక మిగతా చాలా తీశారు. ఆయన చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అటువంటి సినిమాలు ఏమైనా చేస్తే బాగుంటుంది. కానీ ఇక ఈ అల్లాడప్ప లాంటివి చేసి అల్లాడప్ప లాంటివి తీసినా గానీ అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతులు పోతాయి. ఫస్ట్ ఒకప్పుడు శివ తీశారు, ఎవర్రా బాబు అంటే రామ్ గోపాల్ వర్మ అంట, కొత్త కుర్రోడు అంట. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం తీశారా సినిమా. డైరెక్టర్ అంటే వాడరా, సినిమా అంటే అదిరా. ఆ చైన్ ఏంది, ఆ కాలేజీలు ఏంది, ఆ మటర్లు ఏంది, ఆ కాలేజీలో పాలిటిక్స్ ఏంటి అనే రకంగా వచ్చింది. తర్వాత గాయం కూడా అలాగే వచ్చింది, సత్య మూవీ కూడా అలాగే వచ్చింది. ఇలాంటివి ఏమైనా తీస్తే అతనికి కొంచెం బాగుంటుంది. పెద్ద పెద్ద హీరోలతోటి, అప్పుడు నాగార్జున గారు ఒక హీరో, ఇప్పుడు ఆ సినిమా తర్వాత మంచి హీరో అయ్యారు నాగార్జున గారు. అలాగే అటువంటి నాగార్జున గారికి స్టోరీ చెప్పి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి పడిగాపులు కాసి నాగార్జున గారికి బ్రేక్ టైంలో అతనికి స్టోరీ చెప్పి సినిమా తీసి ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఇక మీదటి నుంచి అయినా కొంచెం మంచి స్టోరీని ఎన్నుకొని మంచి స్టోరీ రాసుకొని ఒక పెద్ద పెద్ద హీరోలు, ఒక హీరోయిన్సే గాని, ఈ తోటి ఆర్టిస్టులనే గాని తీసుకొని, అంటే అలా తీసుకోమన్నానని మరీ ఎంత ప్యాడింగ్. ఇప్పుడున్న హీరోల్లో ఏ హీరో అయితే మీరు కాంబినేషన్ బాగుంటది అనుకుంటున్నారు? ఎవరైనా బాగుంటది. వాళ్ళందరూ ఒకరికి మించి ఒకరు పోటీ పడి ఉంటున్నారు. వాళ్ళని తారతమ్యాలు ఏమీ లేవు. అతను ఎవరిని ఎంచుకున్నా మరొక శివ అవుతాడు, మరొక గాయం అవుతుంది, మరొక సత్య అవుతుంది, మరొక క్షణం అవుతుంది. ఇటువంటి ఎన్నో అవుతా ఉంటాయి. అప్పుడు వాళ్ళని ఎంచుకోలేదా? అప్పుడు వాళ్ళందరూ ఒక మిడిల్ హీరోలే. అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు అంటే, ఇప్పుడున్న వాళ్ళలో వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు అంటే. అలాగే ఇలా మిడిల్ వాళ్ళని కొంచెం తీసుకొని కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని అవకాశం ఇచ్చి, పాత వాళ్ళనే ప్యాడింగ్ ఆర్టిస్టులనే కాకుండా తోటి ఆర్టిస్టులని ఈ సైడ్ క్యారెక్టర్స్ ఆర్టిస్టులను కూడా పాత వాళ్ళని ప్యాడింగ్ వాళ్ళనే కాకుండా కొత్త వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళ సత్తా కూడా, వాళ్ళ టాలెంట్ కూడా నిరూపించుకుంటారు. కానీ మంచి కథని, మంచి స్టోరీని ఎన్నుకొని తీస్తే, ఒక పాలిటిక్స్ టైప్ లో తీసిన, ఒక ప్రేమ వ్యవహారంగా తీసిన, ఒక కుటుంబ వ్యవహారంగా తీసిన, ఒకప్పుడు తీశాడంటే రామ్ గోపాల్ వర్మ తర్వాతనేనయ్యా డైరెక్టర్ అంటే. ఇప్పుడైతే మాత్రం ఇంకా మళ్ళీ అటువంటి కథలని, అటువంటి పాత తరాన్ని మళ్ళీ తీసుకొచ్చారంటే రామ్ గోపాల్ వర్మ గారు ఒక 30-35 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న యువత మొత్తం కూడా అతని సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అతని సినిమాల కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. అతను కరెక్ట్ గా కూర్చొని ఒక స్క్రిప్ట్ రాస్తే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మళ్ళా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయగలరంటారా? తప్పకుండా సెట్ చేస్తారు. సెట్ చేయగలిగే సత్తా, దమ్ము, ధైర్యం అన్ని ఉన్న ఒక డైనమిక్ డైరెక్టర్ గారు రామ్ గోపాల్ వర్మ గారు. అతను కూడా చేస్తాడని ఆశిద్దాం. అలాగే మంచి కంటెంట్ తోటి, మంచి స్టోరీ తోటి ఈసారి ఇప్పుడు సినిమా తీస్తే ఒక మంచి కథా చిత్రంగానే తీస్తారని నేను కూడా అనుకుంటున్నాను.